ఈరోజు ఒక జీవిత సత్యం, ఒక గుణపాఠం ప్రజలందరికీ తెలియజేసి ఒక చిన్న ముత్యం గురించి చెప్తాను. హ్మ్. సౌత్ ఇండియాలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదట పద్మశ్రీ వచ్చిన ప్రముఖ నటుడు ఆయన. మొట్టమొదటి పద్మశ్రీ. మొట్టమొదటి పద్మశ్రీ. హ్మ్. ఆ. ₹1,00,000 తీసుకున్న తొలి తెలుగు నటుడు. ₹1,00,000 పారితోషికం అందుకున్న తొలి తెలుగు నటుడు. తన పాత్రలకి తానే పాటలు పాడుకున్న, మాటలే కాదు పాటలకు కూడా పాడుకున్న గంధర్వుడు ఆయన. సంగీత దర్శకత్వం కూడా చేసిన నటుడు ఆయన. ఇంతేకాకుండా ఫస్ట్ రోల్స్ రాయస్ కార్ కొనుక్కున్న నటుడు కూడా ఆయనే. ఈయన గొప్ప గొప్ప చిత్రాల్లో నటించిన తర్వాత ఆయన నటించిన ఒక చిత్రాన్ని చూసి ముమ్మిడివరం బాలయోగి అనే పేరు విన్నారు లేదు? ముమ్మిడివరంలో బాలయోగి అని ఒక సిద్ధుడు ఉంటాడు, చనిపోయారు ఆయన, సమాధి చెందారు. ఆయన బాలుడుగా ఉండగా ఈ సినిమా చూశాడు ఆయన. ఈ నటుడు నటించిన సినిమా చూసి ఆయన సన్యసించి ఒక పెద్ద యోగి అయ్యాడు. వీరిని చూసి ఆయన సన్యాసి ఈయన అయిపోయారు. సినిమా చూసి, ఆహా. ఆ సినిమా పేరు యోగి వేమన. ఓ. ఈ యోగి వేమన సినిమాని చూసిన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ మహోదయులు ఈ నటుడిని తన భవంతికి పిలిపించారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే మీకు తెలుసు, ఒక పెద్ద టోపీ ఉంటుంది ఎప్పుడు. ఆయన విజ్ఞానానికి, ఆయన యొక్క ఆత్మవిశ్వాసానికి, ఆయన ప్రతిష్టకి అది ఒక సింబాలిక్గా ఉంటుంది. వారు రాగానే, ఆ నటుడు వచ్చి రాగానే, భవనానికి రాగానే ఆ టోపీ తీసి పక్కన పెట్టి ఆ నటుడికి పాదాభివందనం చేశారు రాష్ట్రపతి. ఆ నటుడు ఎవరు చెప్పండి? మొట్టమొదటి తొలితరం నటుడు. రోల్స్ రాయిస్, మొట్టమొదటి రోల్స్ రాయస్, మొట్టమొదటి ₹1,00,000, మొట్టమొదటి పద్మశ్రీ. పద్మశ్రీ. ఆయన్ని చూసి ఒక ఆయన సన్యసించి ఒక యోగి అయ్యాడు. రాష్ట్రపతి తన టోపీని పక్కన పెట్టి ఆయనకి పాదాభివందనం చేశారు. ఆయన పేరు అమ్మో. చిత్తూరు నాగయ్య గారు. మొదటి సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా ఆయన. ఆ. ఆయన పాటలు ఆయనే పాడుకునేవారు. హ్మ్. చిత్తూరు నాగయ్య గారు మనందరికీ లవకుశలో, అంటే ఈ మధ్య తరం వాళ్ళ లవకుశ, ఎన్టీ రామారావు గారు లవకుశలో హ్మ్. వాల్మీకి వేషం వేసిన ఆయనే చిత్తూరు నాగయ్య గారు. హ్మ్.